ఏ పార్టీ అయినా కొన్నిసార్లు ప్రజల తిరస్కరణకు గురి కావటం సాధారణమేనన్నారు కాంగ్రెస్ నేత సినీ నటుడు రాజా. రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు కావస్తున్నా కనీసం రాజధాని నిర్మించలేకపోయారన్నారు. పూర్తిగా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, సేవలు అవసరమైన పరిస్థితులున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ది చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటున్న కాంగ్రెస్ నాయకుడు సినీ నటుడు రాజాతో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. పార్టీ ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో పునర్భయం తెచ్చే వైభవం తెచ్చుకునేందుకు అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు అనంతపురం పట్టణంలోని జూనియర్ కళాశాల గ్రౌండ్ వేదికగా న్యాయ సాధన పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ అంశానికి సంబంధించి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు హీరో రాజా అనంతపురం వచ్చారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న, చెప్పండి, 2014 నాటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ ఒక్కసారిగా పతాలని పడిపోయింది. ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో 2019లో కూడా తన కనీసం ఉనికిని కూడా చాటలేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ 2024 ఎన్నికల్లో అంటే కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా తెరపైకి తీసుకొస్తారు, ఏ విధంగా సక్సెస్ చేస్తారు? మొట్టమొదటిగా అండి, మీరు ఒక్క కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తున్నారు, కానీ ప్రతి పార్టీకి ప్రజలు ఇచ్చే మ్యాండేట్ అండి ఇది. ఒక పార్టీకి ప్రజలు 10 సంవత్సరాలు అవకాశం ఇస్తారు, మరొక పార్టీకి ఇంకొక 10 సంవత్సరాలు అవకాశాలు ఇస్తారు. ఇది కాంగ్రెస్ చేతులారా చేసుకున్నది కాదు, ఇది ప్రజల మ్యాండేట్ ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్వీకరించింది. కాకపోతే ప్రజలు మ్యాండేట్ ని ఎందుకు ఇప్పుడు చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే, ఏ మాత్రము విభజన జరిగిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాముఖ్యంగా వచ్చిన ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏవైతే అధికారం చేపట్టిందో ఏ మాత్రము న్యాయం చేయలేదు. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఏ మాత్రము ఏ మేలు చేయలేకపోయింది. 10 సంవత్సరాలు ఏంటి, ఒక క్యాపిటల్ సిటీ కూడా మనం కట్టుకోలేకపోయింది. దౌర్భాగ్యమైన స్థితిలో ఏపీ వాసులుగా మనం ఉంటున్నామండి. సో ఇది ఎంతో సిగ్గుచేటు, కానీ ఎంతో అవమానం మన రాష్ట్రానికి, మన తెలుగు ప్రజలకు కూడా చాలా అవమానం. సో నాకు నమ్మకం ఏమిటంటే, కాంగ్రెస్ ఒక సెక్యులర్ ఐడియాలజీ కలిగిన పార్టీ కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరిని మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరికి మేలు చేయాలనే ఆశతో మళ్లీ పునర్వైభవం కోసం మేము ఇక్కడ ప్రయాసపడుతున్నాం. ఖచ్చితంగా మా ప్రయాసని గుర్తిస్తారు, మా ఆలోచనలను వాళ్ళు ఎరిగి మాకు ఖచ్చితంగా ఒక మంచి మ్యాండేట్ ఇస్తారని మేము విశ్వసిస్తున్నాం అండి. 2009లో కూడా ఇక్కడ ఎన్నికల శంకారావం పూరించారు. ఎన్నికల శంకారావం పూరించినటువంటి సమయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే నేపథ్యంలో ఇవాళ మళ్ళీ 2024లో అదే తరహా ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో ముందుకెళ్తుంది. అయితే ఇవాళ వదలబోయేటువంటి మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది? మీకు ఏమైనా అంచనాలు ఉన్నాయా? ఏ విధంగా ఉంటే బాగుంటుంది అన్నటువంటి మీరు అభిప్రాయం చెప్పండి. లేదండి, అది మా హైకమాండ్, మా అధిష్టానం ఏదైతే ఇప్పుడు, ఎందుకంటే అది వాళ్ళ చెప్తేనే మేలండి. ఎందుకంటే వీఆర్ జస్ట్ వర్కర్స్ ఇన్ ద పార్టీ అండి. మాకు ఏమాత్రం మాట్లాడటానికి ఇప్పుడు అధికారం లేదు. పార్టీ ఆదేశాలు మించి మేము ఏది చేయకూడదు. కాబట్టి అధిష్టానం, మా ఐఎన్సీ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీ మల్లికార్జున ఖార్గే గారు వస్తారు. వాళ్లే ఈ రోజు ప్రజల ముందు ఏదైతే మేనిఫెస్టోలో మొదటి అంశం ఉన్నదో దాన్ని ప్రజలకి తెలియపరచబోతున్నారు. ఇది ఇక్కడ అంటే సినిమా హీరో రాజా గారు చెప్తున్నట్టుగా రాష్ట్రం దాదాపు 10 ఏళ్ల పాటు మా కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర ప్రజలు తిరస్కరించిన మాట వాస్తవమే. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి భావజాలం కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఆంధ్రప్రదేశ్ కు అవసరం ఉన్నాయి. ప్రాంతీయ ప్రయోజనాల విషయంలో పోరాడాల్సినటువంటి 2 ప్రాంతీయ పార్టీలు, తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ 2 పార్టీలు కూడా ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్ కు ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఖచ్చితంగా విజయకతనం ఎగరబోతుంది అన్నటువంటి ఆశాభావాన్ని సినిమా హీరో రాజా గారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. శేఖర్, జీ తెలుగు న్యూస్, ఉమ్మడి అనంతపురం.